హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ 7వ భాగాన్ని వినేద్దాం. థ్యాంక్ యూ సమీరా అని ఆమె ఇచ్చిన కాఫీ తీసుకున్నాడు. అక్క ఏదమ్మా అని అడిగాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా, సాయంత్రం వస్తానంది కానీ ఇంకా రాలేదు. ఈ పెళ్లి హడావిడికి నీరసం వచ్చింటుందిలే అమ్మా, నాకు తెలిసి పొద్దున వస్తుందిలే అక్క. ఏంటోరా, అన్నీ ఉన్నాయి కానీ తనకి సంతానమే లేదు. పైగా వాళ్ళ అత్తగారు మహా చాదస్తం. చిన్న పని కూడా సరిగా చేయకపోయినా ఎక్కడ లేని వంకలు పేర్లు పెడుతుంది. ఎంత గారాభంగా పెంచుకున్నానరా అక్కని. ఆ ఇంట్లోకి వెళ్ళాక దాని జీవితం అంతా పని జీవితం అయిపోయింది. లేచిన దగ్గర నుంచి అన్ని పనులు అదే చేయాలి. వాళ్ళ అత్తగారు కనీసం కాఫీ పెట్టుకుని తాగదు, అన్నీ ఇదే అందించాలి. ఏంటో దీని జీవితం. చదివించినా ఏ సుఖపడింది, వంటగదికే పరిమితమైంది. జాబ్ చేసినా కూడా మాటలు పడే జీవితం ఉండేది కాదు ఏమో నా కూతురికి. అమ్మా, అక్క కోసం బాధపడకు, తనకి తోడుగా బావున్నాడు కదా. బావుండగా అక్క కోసం ఎందుకమ్మా బాధపడడం అన్నాడు కార్తీక్. మీకేంట్రా, మీరు ఎన్నైనా చెబుతారు, పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. రేపొద్దున నీకు కూతురు పుట్టాక అప్పుడు నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. నాకు కూతురు పుడితే నాకెందుకు బాధ, నువ్వు ఉన్నావు కదా చూడ్డానికి అని కార్తీక్ అనగానే సుమిత్ర నవ్వింది. స్నానం చేసి వస్తానమ్మా అని సమీరా కేసు చూసి లోపలికెళ్ళాడు. సమీరా, ఏంటత్తమ్మా, నైట్ డిన్నర్ నువ్వు రైస్ తింటావా? లేదత్తమ్మా, టిఫినే తింటాను. సరే, చపాతీలు చేయడం నేర్పిస్తాను, నేర్చుకుందు. ముందు వాడికి బట్టలు తీ, ఏం కావాలో చూడమ్మా అన్నది. సరే అత్తమ్మ అని కార్తీక్ రూమ్కి వచ్చింది. షర్ట్ విప్పుతూ బెడ్ కేసు చూశాడు. చిందర వందరగా ఉంది. కార్తీక్, బట్టలు తీనా అంటూ అతని ఎదురుగా నిలబడింది. బెడ్ సర్దలేదా అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. అంటే లేటుగా లేచాను, తొందరగా వెళ్ళాను కిందికి. అత్తమ్మ ఏమన్నా అంటుందేమని భయం వేసి అందుకే సర్దలేదు. కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి అంది. అమ్మ ఏమంటుంది, పిచ్చి అర్థం చేసుకుంటుంది అని ఆమె చెంపపై చేయి వేసి, స్నానం చేస్తాను కానీ ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు వేడి నీళ్ళు పెట్టనా అంది. కాదు అంటూ ఆమె నడుము దగ్గర చేయి వేసి, చాలా మిస్ అయ్యానే బాబు, ఆఫీస్లో పిచ్చిగా గుర్తుకొచ్చేసావు అంటూ ఆమె మెడవంపుల్లో పెదవులు ముద్రలు వేస్తూ నడుము దగ్గర అల్లరి చేశాడు. అతను చేస్తున్న పనికి ఒకవైపు అలజడి కలుగుతున్నా మరోవైపు అత్తగారు మాటలు తలుచుకుని, ఇప్పుడు కాదు, ఏదైనా నైట్నే చేద్దాం ప్లీజ్ అంది. నోవే ప్లీజ్ సమీరా అంటూ ఆమె పెదవుల్ని అందుకుని మంచంపై చేర్చాడు. అతను చేస్తున్న చేష్టలకి అడ్డు చెప్పలేకపోయింది. అత్తమ్మ పిలుస్తుంది కార్తీక్ అంది. ఈ టైంలో పిలవర్లే అంటూ ఆమె డ్రెస్ వెనక ముడివేసిన థ్రెడ్స్ విప్పి అల్లుకుపోయాడు. 7 అయ్యే వరకు కోడలు బయటికి రాకపోవడంతో సమీరా సమీరా అంటూ పిలిచింది సుమిత్ర. కానీ సమీరా పలకలేదు. ఏంటి సమీరా అని పిలుస్తున్నావు? తనకి చపాతీలు చేయడం నేర్పిస్తానన్నానండి, ఇంకా కిందికి రాలేదు, టిఫిన్ చేసే టైం అవుతుంది కదా అంది. కొన్ని రోజులు ఆగి నేర్పిద్దువులే సుమిత్ర, కొత్తగా పెళ్ళైంది కదా, తెలుసు కదా, ఒక నెల రోజుల పాటు వాళ్ళిద్దరి జోలికి వెళ్ళక ఆ తర్వాత సమీరా కన్నీ నేర్పిద్దువులే. నాకు తెలుసండి, కానీ సడన్గా మనం లేనప్పుడు కార్తీక్కి వంట చేయాలంటే తనే కదా అండి చెయ్యాలి. కనీసం వంట రాకపోయినా టిఫిన్ అయినా చేస్తుంది కదా, అది నా ఉద్దేశం. అంతేకాని కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తానులేండి. నాకు తెలీదా ఈ టైంలో వాళ్ళు ఎలా ఉంటారో నవ్వుతూ అంది. అర్థం చేసుకునే మనసు నీకుంది కదా, నేర్పిద్దువులే, ఈ లోపు నువ్వు చపాతీలు చేసేయి అన్నాడు. సరే అండి అని కిచెన్ రూమ్కి వెళ్ళింది. అబ్బా కార్తీక్ వదులు ప్లీజ్, అక్కడ అత్తమ్మ పిలుస్తుంది, పలకకపోతే ఏమనుకుంటారు అంది. ఏమీ అనుకోరు అంటూ ఆమెని మీదకి లాక్కొని ఆమె శరీరంలో అణువణువు చూస్తూ మీరా అన్నాడు. ఏంటి కార్తీక్, నీ బాడీలో నాకు ఏమిష్టమో తెలుసా అన్నాడు. వద్దు చెప్పకు, చంపేస్తాను నిన్ను అంటూ కార్తీక్ బుగ్గని కొరికి, ముందు నేను స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత నువ్వు చెయ్యి అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. సమీరా నా టవల్ ఇవ్వు అన్నాడు. హా ఇస్తున్నాను అని అతనికి టవల్ ఇచ్చి బెడ్ అంతా సర్ది రూమ్ నీట్గా చేసుకుని చున్నీ వేసుకుని బయటకు వచ్చింది. హాల్లో ఎవరూ లేరు. నేరుగా కిచెన్ రూమ్కి వెళ్ళింది సమీరా. సుమిత్ర చపాతీలు చేయడం చూసి అత్తమ్మ అంటూ వచ్చింది. వచ్చావా, చాలాసార్లు పిలిచాను సమీరా. అదే అత్తమ్మ అంటూ ఏమీ చెప్పలేక ఆగిపోయింది. సుమిత్ర నవ్వుకొని, చపాతీలు అయిపోయాయి, కర్రీ వండుతాను, ఈ హాట్ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాయి అంది. సరే అత్తయ్య అని సమీర హాట్ బాక్స్లో చపాతీలు పెట్టి బయటకు వచ్చింది. ఆ టైంలోనే కార్తీక్ రాగానే కోపంగా కార్తీక్ వైపు చూసింది. హాయ్ మీరా గారు, ఏంటి అలా కోపంగా చూస్తున్నారు సోఫాలో కూర్చుంటూ అడిగాడు. చేతిలో ఉన్న హాట్ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి కార్తీక్ దగ్గరకు వచ్చింది. ఏంటి మళ్ళీ కావాలా, నేను రెడీ, ఇస్తాను కన్ను కొడుతూ అన్నాడు. మిమ్మల్ని అంటూ చిరుకోపంగా అతని చేతిని గిల్లి అతని పక్కన కూర్చుంది.
సమీరా అంటూ పిలిచింది సుమిత్ర. హా అత్తమ్మ వస్తున్నాను అంటూ పైకి లేచింది. వెంటనే కార్తిక్ ఆమె చేతిని పట్టుకుని ఎక్కడికి, కూర్చో కాసేపు అన్నాడు. ప్లీజ్ కార్తిక్, అత్తమ్మ పిలుస్తుంది అని అతని చేతిని విడిపించుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది. చెప్పండి అత్తమ్మ, పిలిచారు? ఏం లేదురా, కర్రీ వండుతున్నాను, నేర్చుకుంటావని. సరే అత్తమ్మ అని పక్కన నిలబడింది. సుమిత్ర గారు పొటాటో కర్రీ వండుతూ కారం, ఉప్పు, మసాలా అన్నీ ఎంత వేయాలో, ఎప్పుడు వేయాలో అన్నీ వివరంగా చెప్పారు. సమీరాకి అర్థమైంది కదా అని అడిగింది. హా అత్తమ్మ అని సుమిత్ర గారి చేతిలో గెరిటె తీసుకొని కర్రీ కలుపుతూ, అత్తమ్మ నాకు 2 రోజులు మీరు ఇలా చెబితే నేను అన్నీ నేర్చుకుంటాను అంది. తప్పకుండా, ఆయిల్ చూడు పైకొచ్చింది, స్టవ్ ఆఫ్ చేసేసాయి అని దానిపై కొత్తిమీర జల్లి కర్రీ ఒక గిన్నెలో తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. కార్తీక్, మీ నాన్నగారు బయట ఉన్నారు, పిలుచుకొనిరా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అంది. హా అమ్మ అని కార్తీక్ నరేష్ గారిని పిలిచాడు. అందరూ రావడంతో, సమీరా ఏంటత్తమ్మా, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, 2 తీసుకొనిరా అని చపాతీలు కార్తీక్కి నరేష్ గారికి పెట్టి తను పెట్టుకుని సమీరాకి పెట్టింది. అమ్మా ఈరోజు చపాతీలు చాలా బాగున్నాయి, నాకు ఇంకొక 2 వేయి. చేశాను నాన్న, నువ్వు చపాతీలు ఎక్కువ తింటావని 4 ఎక్స్ట్రా చేశాను. ఏవండి మీకు వేయినా? వద్దు చాలు. అమ్మ సమీరా నువ్వు కూడా తిను అన్నాడు. హా మావయ్య అని కార్తీక్ పక్కన కూర్చుని తింటున్న కార్తీక్ తన కాలుతో సమీరా కాలుని టచ్ చేస్తూ వదులుతూ చాటుగా ఆమె నడుముని గిల్లాడు. కంగారుగా తన అత్తమ్మ మామయ్యల వైపు చూసింది. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చపాతీలు తింటూ ఉన్నారు. కార్తీక్ ప్లీజ్ అంది. ఏ బాలేదా చపాతీ తింటూ అడిగాడు. నిన్ను అంటూ కోపంగా అతని కాలుని తొక్కి టిఫిన్ చేసింది. రాక్షసి, నీ సంగతి ఇప్పుడు కాదే, నైట్ రూమ్కి వస్తావు కదా అప్పుడు చెబుతాను అనుకుని టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. సమీరా ఏంటత్తమ్మా, కర్రీ వేసుకో. వద్దత్తమ్మా సరిపోయింది అని తను హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. పెద్దవాళ్ళకి ఏమన్నా కావలిస్తే వడ్డిద్దామని. ఏంటమ్మా ఇక్కడే నిలబడ్డావు? మామూలుగానే మావయ్య, మీకేమన్నా కావలిస్తే వడ్డిద్దామని. నేనున్నాను కదా, చేసుకుంటానులే, నువ్వు కూర్చో. సరే అత్తమ్మ అని బయటికి చూసింది. బయట గార్డెన్లో మొక్కల మధ్యన అటు ఇటు తిరుగుతున్నాడు కార్తీక్. సమీరా నవ్వుతూ కార్తీక్ దగ్గరకు వచ్చి, ఏంటి మీ పనులు? అక్కడ అత్తమ్మ మావయ్య ఉన్నారు, కొంచెం కూడా భయం లేదా మీకు? హా అంటూ కార్తీక్ చేతిపై చిన్నగా కొడుతూ అడిగింది. నాకెందుకు భయం అంటూ సమీరా బుగ్గపై గిల్లాడు. అబ్బా కార్తీక్, ఎంత నొప్పిగా ఉందో తెలుసా నీ సంగతి అంటూ కార్తీక్ కాల్ని గట్టిగా తొక్కింది. అయిపోయాం నా చేతుల్లో అంటూ సమీరాని గార్డెన్ అంతా పరిగెత్తించాడు. కార్తీక్ ప్లీజ్ అంటూ బయట ప్లేస్ అంతా పరుగులు తీసింది సమీరా. విండో నుంచి వాళ్ళని చూసిన నరేష్ గారు, సుమిత్ర ఏంటండి అక్కడ నీ కొడుకు చూడు, చిన్న పిల్లాడిలా ఎలా పరిగెడుతున్నాడు, పాపం సమీరాని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఎందుకండి బాధ? వాడి పిసినారితనంతో ఆ పిల్లని వేపుకు తింటాడని. ఇన్ని రోజులు నిన్ను నన్ను వేపుకుని తిన్నాడు కదా. చాలండి మరీను. అయినా నా కొడుకు ఏమీ అంత పిసినారి కాదు, ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెడతాడు, కాకపోతే ముందు జాగ్రత్తగా ఉంటాడు, అది తప్ప. కొడుకు మీద ఈగ కూడా వాలనివ్వవు కదా. ఎంతకీ కట్నం డబ్బులు ఏం చేశావు? వాడు అకౌంట్లోనే ఉన్నాయి అండి, 10 లక్షలు ఇచ్చారు, ఆడపడుచు కట్నం ఇవ్వాలి. నేను ఇంకా సునీతకి డబ్బులే ఇవ్వలేదు. వాడిని అడుగు ఎంత ఇవ్వమంటాడు. ఆ 10 లక్షలు అకౌంట్లోనే ఉంచమను, బయటికి తీయద్దు. వాడి పేరున కోడలి పేరున పొలాలు కొంటాను, ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ అవుతాయి. హా సరే అని టిఫిన్ చేసి మిగిలిన కర్రీ బౌల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టి తిన్న ప్లేట్స్ అవి కడిగి కిచెన్ రూమ్ క్లీన్ చేసి బయటకు వచ్చింది సుమిత్ర. కార్తీక్ సమీర ఇద్దరూ మొక్కల దగ్గర కబుర్లు చెప్పుకోవడం చూసి తన ఫోన్ తీసుకుని నరేష్ గారి దగ్గరికి వెళ్ళింది. పడుకుందామా అని అడిగాడు కార్తీక్. అప్పుడే వద్దు కార్తీక్ ప్లీజ్, ఇంకా కాసేపు కూర్చుందాం. కార్తీక్ భుజంపై వాలుతూ అంది సమీర. సరే 10 నిమిషాలు, అంతకు మించి ఎక్కువసేపు నేను కూర్చోలేను, నాకు బెడ్రూమ్ గుర్తుకొస్తుంది సమీర చేతిని గట్టిగా పట్టుకొని అన్నాడు. గుర్తుకొస్తుంది, ఎందుకు గుర్తుకు రాదు? మీకు ఎప్పుడు అదే ధ్యాస కదా, మూతి తిప్పుకుని అంది. మరి ఏం చేయను, అంతగా మాయ చేశావు మరి అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని కబుర్లు చెప్పాడు. అతను చెప్పిన ఊసులు వింటూనే నిద్రలోకి జారుకుంది సమీర. చెప్పాలంటే మాటలు రావడం లేదు. నువ్వు రాగానే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సమీర అంటూ ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో ఆమె కేసి చూశాడు. తన భుజంపై వాలి నిద్రపోతూ ఉంది. అప్పుడే పడుకున్నావా రాక్షసి అంటూ ఆమెను ఎత్తుకొని తన రూమ్కి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. డోర్ క్లోజ్ చేసి కిందికి వచ్చాడు. అమ్మా అమ్మా. కార్తీక్ వస్తున్నాను అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. ఏంటి నాన్న?
అమ్మా పాలివ్వు, తాగేసి పడుకుంటాను, కాస్త షుగర్ తక్కువై అన్నాడు. సరే నాన్న అని కిచెన్ రూమ్కి వచ్చింది తల్లి. తల్లి వెనకే వచ్చాడు కార్తీక్. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ పట్టుకుని ఉన్నావు? కిచెన్ గట్టుపై కూర్చుని అడిగాడు. అక్కకి ఫోన్ చేశానురా, ఇప్పటి వరకు తనతోనే మాట్లాడాను. అవునా, ఏమంది అక్క? ఏమంటుంది, ఏడుస్తుంది. పెళ్ళవ్వగానే ఇంటికి రావాలి కదా, పుట్టింట్లో ఉండి ఏం చేస్తున్నావని నోటికొచ్చిందంట, తిట్టిందంట. అమ్మ అత్తగారన్నాక ఒక మాట అంటుంది, ఆ మాత్రం దానికే ఏడుస్తూ చెప్పిందా అక్క అన్నాడు. అయినా అక్కని ఎందుకు అనాలిరా, ఏ తప్పు చేసిందని? మన ఇంట్లో ఉండడం కూడా తప్పేనా అంది సుమిత్ర. తప్పేనా అంటే బావతో కలిసి వచ్చి 2 రోజులు ఉన్న సర్పంచులు కదా అమ్మా. తను 2 రోజులు ఉండి వస్తాను అని చెప్పి 15 రోజులు ఉంది. పైగా వాళ్ళ అత్తమ్మకి ఫోన్ చేసి మాట అయినా చెప్పలేదు కదా, మరి ఆ మాత్రం కోపం ఆవిడికి ఉండదా? పాల గ్లాస్ తీసుకుని అన్నాడు. ఉంటున్నదిరా, ఉండకుండా ఎందుకు ఉండదు, కానీ చీటికి మాటికి గొడ్రాలంటే కోపం వస్తుంది కదా. ఏం చేస్తావమ్మా, ఆ దేవుడు ఇంకా అక్కకి ఎందుకు సంతానం ఇవ్వలేదో ఆయనకే తెలియాలి. పొద్దున్నే అక్క వస్తుంది కదా, అప్పుడు మాట్లాడదాం, నువ్వేమీ బాధపడకు అని పాలు తాగి తన రూమ్కి వెళ్ళాడు. సుమిత్ర ఆ గ్లాస్ కడి తన రూమ్కి వెళ్ళింది. తెల్లవారింది. 6 గంటలకి మెలకువ వచ్చింది సమీరాకి. తనని గట్టిగా పట్టుకొని పడుకున్న కార్తీక్ని చూసి నవ్వుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. కార్తీక్ ఇంకా నిద్ర లేవలేదు, బయటకు వచ్చింది. సుమిత్ర గారు వాకిట్లో ముగ్గు పెట్టడం చూసి ఆశ్చర్యపోయింది. అత్తమ్మ మీరెప్పుడు నిద్రలేచారు అంది. 5 గంటలకి. ఈరోజు శనివారం కదా, ఇంట్లోనే పూజ చేసుకుందామని అంది. అవునా అంటూ బయటకొచ్చి ముగ్గు చూసి, అత్తమ్మ ముగ్గు చాలా బాగుంది, కలర్స్ వేస్తే ఇంకా అందంగా ఉంటుంది. కానీ టైం లేదురా, కార్తీక్ లేచాడా? ఇంకా లేదత్తమ్మ. సరే కాఫీ పెడతావా అంది. సరే అత్తమ్మ అంది తడబడుతూనే. వచ్చా, లేదంటే నేను పెట్టనా అంది. లేదత్తమ్మ నేను పెడతాను, నిన్న పొద్దున వదిన నేర్పింది, పెడతాను నేను అని లోపలికొచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాల గిన్నె తీసుకుని కిచెన్ రూమ్కి వచ్చింది. నైట్ సుమిత్ర గారు ఏవి ఎక్కడ ఉంటాయో అన్నీ చూపించినవి గుర్తు చేసుకుని గిన్నె తీసుకుని అందులో పాలు వేసి బాగా మరగపెట్టి షుగర్ వేసింది. ఈలోపు 4 కాఫీ కప్పులు తీసుకుని మరిగిన పాలు సమానంగా అందులో పోసి కాఫీ పౌడర్ వేసి ట్రేలో పెట్టి బయటికి తీసుకుని వచ్చింది. అత్తమ్మ కాఫీ అంది. ముందు మీ మామయ్య గారికి ఇవ్వు తల్లి అంది. సరే అత్తమ్మ అని సోఫాలో కూర్చున్న నరేష్ గారికి కాఫీ ఇచ్చి సుమిత్ర గారికి ఇచ్చింది. కాఫీ సిప్ చేసిన నరేష్ గారు కళ్ళు పెద్దవి చేసి సమీర కేసు చూశారు. ఏమైంది మావయ్య? లోపల భయపడుతూనే అడిగింది. కాఫీ ఎవరు పెట్టారు తల్లి? నేనే మావయ్య అంది భయపడుతూ. సూపర్ తెలుసా, ఇన్ని రోజులు నా జీవితంలో ఇలాంటి రుచికరమైన కాఫీ తాగలేదు. చివరికి మీ అత్తమ్మ కూడా ఇలా పెట్టలేదు, అంత బాగా కాఫీ పెట్టావు అని నరేష్ గారు మెచ్చుకోగానే సమీర ఆనందంగా చూసింది. తన భర్త అంతలా పొగిడేసరికి సుమిత్ర కాఫీ సిప్ చేసింది. నిజంగానే అమృతంగా ఉంది. సమీరా, అత్తమ్మ నువ్వు కాఫీ ఎలా పెట్టావు అంటే వంటల్లో మాస్టర్ డిగ్రీ చేసినట్టు పెట్టావు, నిజం చెప్పు, నీకు వంట వచ్చు కదా అంది. లేదత్తమ్మ అస్సలు రాదు, నిన్న వదిన దగ్గర నేర్చుకున్నాను కాఫీ, ప్రామిస్ అంది. ఫస్ట్ టైం పెట్టినా చాలా బాగా పెట్టావు తల్లి, బాగుంది. కార్తీక్ కూడా కాఫీ ఇచ్చేసిరా అంది. సరే అత్తమ్మ అని మిగిలిన 2 కప్పులు ట్రేలో పెట్టి కార్తీక్ రూమ్కి వెళ్ళింది. సమీర వెళ్ళగానే సుమిత్ర ఆలోచిస్తూ, నా కూతురు నేర్పింది అంటుంది, కానీ ఇంత బాగా ఎలా పెట్టింది, అసలు ఏం కలిపింది ఈ కాఫీలో, ఇంత టేస్టీగా ఉంది అనుకుని ఆలోచిస్తూ కాఫీ సిప్ చేసింది. రూమ్కి వచ్చిన సమీర ట్రే పక్కన పెట్టి విండో కర్టన్స్ పక్కకి జరిపింది. సూర్యకిరణాలు నేరుగా కార్తీక్ ముఖంపై పడ్డాయి. ముఖం చిట్లిస్తూ మెల్లగా కళ్ళు తెరిచాడు. కాఫీ కప్తో నిలబడిన సమీరాను చూసి, గుడ్ మార్నింగ్ మీరా అంటూ పైకి లేచాడు. కాఫీ శ్రీవారు అని అతని చేతికి కప్పిచ్చి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. తన భర్త కాఫీ కోసం ఏమని చెబుతాడా అని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.